వీలింగ్ ₹2.20 వీలింగ్ ఛార్జెస్ ఉంది, అంటే ₹4.70 అవుతుంది. దాని తర్వాత ప్లాంట్ కన్నా మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే అక్కడ జిఎస్టీ వచ్చేది, అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చేది. అవన్నీ రాకుండా ఈరోజు ఈ యాక్సెస్ పవరు మన ఆంధ్రప్రదేశ్లో మామూలు పవర్ కాదు, అది పీక్ లోడ్ పవర్. అంటే మార్నింగ్ పీక్ లోడ్ 2 అవర్సు, నైట్ పీక్ లోడ్ 2 అవర్సు. మార్కెట్లో నువ్వు ₹12 కొన్ని రోజులు ఉన్నాయి, అలా కాకుండా ఈరోజు ₹4.60 ఇదే ఇండియా వైజు బిడ్డింగ్ పెడితే ₹4.65, ₹4.75 బిడ్డింగ్లో పోయినాయి. దానికన్నా తక్కువ రేటుకు ఈరోజు ఇచ్చారు. నేను అథెంటికేట్ చేయగలుగుతా. నువ్వు ఆఫీసర్లతో అఫీషియల్గా కావాలంటే ఒక సిట్ వేసి ఎంక్వైరీ చేద్దాం, దానికి నువ్వు సిద్ధమేనా? ఇది గన నువ్వు చెప్పింది అబద్ధమని తెలిస్తే నువ్వు రాజకీయాల నుంచి మానుకుంటావా అని చెప్పేసి అడుగుతున్నా. నేను చెప్పే తప్పైతే నేను రాజకీయాల నుంచి మానుకుంటా. ప్రజల్ని మభ్యపడాల్సిన అవసరము ఎందుకు నీకు? ఇంత ఒక సంవత్సరం లోపల ఇంత ఫ్రస్ట్రేషన్లకు వచ్చేసి ఈ విధంగా అబద్ధాలు మాట్లాడుతున్నావు. ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తివి, ప్రజలను మభ్యపెట్టి నువ్వు ఏ విధంగా అనుకుంటున్నావు? ఈరోజు నువ్వు చేసిన 9,000 మెగావాట్ల రేట్ ఎంత, ఈరోజు చేసిన 400 మెగావాట్లకు రేట్ ఎంత తేల్చి చూపించడానికి నేను దేనికైనా సిద్ధం. నువ్వు సిద్ధమా అని చెప్పేసి అడుగుతున్నా. అది కాకుండా లిక్కర్ గురించి మాట్లాడావు. కావాలనే లిక్కర్ పైన కేసులు పెడుతున్నారు. ఎక్కడ కరప్షన్ జరిగింది అని చెప్పేసి ఆయన చాలాసార్లు ప్రెస్ మీట్లు పెడితే నేను చూశా. నేను తెప్పించుకొని మొత్తం 1కి 2 సార్లు, 1కి 3 సార్లు మొత్తం ప్రెస్ మీట్ విన్నా. ఎవరెందుకు డబ్బులు ఇస్తారు? వారికి మేలు జరిగితే కదా నాకు డబ్బులు ఇస్తారని. అన్ని సిట్ తెలుస్తాయి. సిట్టుకు కూడా చాలా విషయాలు ఇంకా మిస్ అయినట్లున్నారు. నేను ఎందుకంటే రోజు పేపర్లో చూస్తున్నా. నేను ఒకటే అడుగుతున్నా సిట్ని ఈరోజు, నాకు తెలిసిన విషయాలు సిట్టు ముందు చెప్తా. సిట్టు చాలా విషయాలు తీసుకోలేదు ఇంకా. ఏదైతే వైన్ షాప్స్లో ఎంప్లాయీస్ ఉన్నారో వారికి నెలకు 25 కోట్ల నుంచి 30 కోట్లు శాలరీస్ పే చేశారు. వీళ్ళంతా కాంట్రాక్ట్ లేబర్. ఈ కాంట్రాక్ట్ లేబర్ దగ్గర నుంచి మంత్లీ 5 to 6 crores కిక్ బ్యాక్స్ తీసుకున్నారు. అవునా కాదా అని చెప్పి మీకు తెలుసు. ఎవరు తీసుకున్నారు, ఏ విధంగా తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు? తిరుపతిలో ఒక ఆఫీస్ పెట్టుకున్నారు. ఇదే కాకుండా వైన్ షాప్స్కి అంతా సెక్యూరిటీని పెట్టారు. దాదాపు 11,000 మంది. వీరికి కూడా శాలరీలో వచ్చే దాంట్లో మంత్లీ 2 to 3 crores, అంటే ఫస్ట్లో స్టార్టింగ్ నుంచి లాస్ట్కి వచ్చే 3 కోట్ల రూపాయల వరకు కిక్ బ్యాక్స్ తీసుకున్నారు. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి.